శ్రీ అపీతుకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో మహిమాన్వితమైన అరుణగిరి ప్రదక్షిణలో మహాజ్ఞాని అయిన శ్రీ శేషాద్రి స్వామి ఆశ్రమాన్ని దర్శించుకుని కాళికాదేవి యొక్క ఆలయాన్ని సందర్శించుకున్నాం. ఈ భాగంలో పరమేశ్వరుని యొక్క అత్యంత శక్తివంతమైన రూపాలలో శ్రీ దక్షిణామూర్తి యొక్క ఆలయంతో పాటు భారతదేశ చరిత్రలోనే 20వ శతాబ్దంలో నేను ఎవరు అనే ఆత్మవిచారణ మార్గాన్ని అత్యంత సులభంగా లోకానికి అందించిన ఆధ్యాత్మిక ప్రపంచంలో స్పిరిచువల్ సైంటిస్ట్గా ప్రసిద్ధి చెందిన మహాజ్ఞాని అయిన భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారి యొక్క శ్రీ రమణాశ్రమాన్ని దర్శించుకుందాం. అరుణాచలం అనే పదానికి తాత్వికపరమైన అర్థం ఏంటంటే అచలం అంటే స్థిరమైన ఆత్మతత్వంలో చంచలమైన మనసు అర్పణ చేయటమే అరుణాచలం. అరుణ అంటే ప్రకృతికి చిహ్నమైన పార్వతీదేవి. అచలము అంటే సర్వత్రా స్థిరంగా నిండి ఉన్న జ్యోతి స్వరూపుడు. అచలమైన పరంజ్యోతి స్వరూపునిలో ప్రకృతి లీనమవ్వటమే అరుణాచల తత్వం. ఇంకా సులువుగా అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే నిరాకార పరబ్రహ్మంలోకి జీవులు సాకారంతో విలీనం కావటానికి సహకరించే అత్యంత విశిష్టమైన అవసరమైన సాధనే అరుణగిరి ప్రదక్షిణ. ఇంతటి మహిమాన్వితమైన అరుణగిరి ప్రదక్షిణను కోటాను కోట్ల భక్తులు యాత్రికులు పూర్వం నుండి నిరంతరం ఆచరిస్తూనే ఉన్నారు. అరుణాచల క్షేత్రంలో మహాదేవుడు మొదటిగా అరుణగిరి రూపంలో ఆవిర్భవించి ఆ తరువాత అరుణాచలేశ్వరునిగా శివలింగ రూపాన్ని ధరించారు. జీవులపై అపారమైన ప్రేమానురాగాలతో వారిని మరింత సులభంగా తరింపచేయడానికి అవతరించిన గురు రూపమే శ్రీ దక్షిణామూర్తి. కాళికాదేవి ఆలయం నుండి ప్రదక్షిణా మార్గంలో కొంచెం ముందుకు రాగానే కుడివైపున ఎంతో పురాతనమైన విశేషమైన శక్తివంతమైన దక్షిణామూర్తి ఆలయం ఉంది. ఈ ఆలయంలో దక్షిణామూర్తి ఎంతో మహిమాన్వితంగా వెలుగొందుతూ భక్తులకు జ్ఞానసిద్ధిని ప్రసాదించడానికి సంసిద్ధులై ఉన్నారు. ఈ ఆలయ గోపురం పైన వటవృక్షం క్రింద దక్షిణామూర్తి కొలువై ఉండగా ఆయన పాదానికి ఇరువైపులా బ్రహ్మ మానసపుత్రులైన సనక సనందన సనత్కుమార సనత్సుజాతలు పరివేష్టించి ఉన్నారు. ఈ ఆలయ గర్భాలయంలో విశ్వానికి ఆది గురువైన దక్షిణామూర్తి చిన్ముద్రతో అర్ధ నిమీలిత నేత్రాలతో చక్కటి చిరుమందహాసంతో వటవృక్ష నీడలో ఆసీనులై ఉండగా 4 చేతులలో శూలము అగ్ని రుద్రాక్షమాల పుస్తకాన్ని ధరించి జీవుల యొక్క అహంకారానికి ప్రతీక అయిన అపస్మారకుణ్ణి ఒక కాలి క్రింద తొక్కిపెట్టి మౌనబోధ గావిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. గత 30 సంవత్సరాల నుండి నేను ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉన్నాను. ఎప్పుడు దర్శించుకున్నా దక్షిణామూర్తి ఎల్లవేళలా నిండైన మెండైన పూమాలలతో సర్వాలంకార భూషితుడై అలంకరింపబడి ఉంటారు. ఈ దక్షిణామూర్తి ఆలయాన్ని నిర్వహించే వారందరి యొక్క భక్తి శ్రద్ధలకు నా ప్రత్యేకమైన నమస్సులు.
దక్షిణామూర్తి ఆలయం నుండి ప్రదక్షిణా మార్గంలో కొంచెం ముందుకు రాగానే కుడివైపున భారతదేశ చరిత్రలోనే 20వ శతాబ్దంలో ఎంతో దుర్లభమైన నేను ఎవరు అనే ఆత్మవిచారణా మార్గాన్ని అత్యంత సులువుగా లోకానికి అందించిన భగవాన్ శ్రీ రమణ మహర్షుల యొక్క శ్రీ రమణాశ్రమం నెలకొని ఉంది. పరమేశ్వరుని అనుగ్రహం జీవులపై ఉంది అనటానికి తార్కాణం ఏంటంటే గురువు లభించటమే. అసలు జీవుడు కర్మ వల్ల జన్మను తీసుకుని భూమి మీదకు వచ్చాడు. దేహంతో భూమి మీదకు వచ్చిన దగ్గర నుండి ఎవరెవరి ప్రారబ్ధ కర్మానుసారం వారు ఆయా వ్యవహారాలలో ప్రవర్తిస్తూ ఉంటారు. అసలు జన్మించిందే జన్మరాహిత్యం కొరకు అనే పరబ్రహ్మం యొక్క పరమ అర్థాన్ని పరమార్థంగా గ్రహించేది అతి కొద్ది మంది మాత్రమే. అలాంటి వారికి తప్పకుండా గురువు యొక్క నిర్దేశకత్వం అవసరం. గురువు అనుగ్రహం లభించనంత వరకు జీవిత లక్ష్యం సాఫల్యం చెందదు. కోటాను కోట్ల జన్మలను తీసుకున్న జీవుడు అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో రాజగోపురం నుండి అరుణగిరి ప్రదక్షిణను మొదలుపెట్టగా ఆ మార్గంలో పంచేంద్రియాలకు ప్రలోభపడి వ్యవహారికపరమైన విషయాలకు ఆకర్షితులై అరుణగిరి ప్రదక్షిణను ఎందుకు ఆచరిస్తున్నామో అన్న లక్ష్యాన్ని మర్చిపోతాం. కానీ ఎవరైతే గురువును విశ్వసించి ఆయన అనుగ్రహాన్ని పొందుతారో వారికి జన్మరాహిత్యం వైపు మార్గనిర్దేశకత్వం చేసి జీవిత లక్ష్యాన్ని సుస్థిరం చేస్తారు. అదే గురు కటాక్షం. అరుణాచలం వేదకాలం నుండి ఎంతో నిగూఢంగా జ్ఞాననిధి అయి వెలుగొందుతూ జ్ఞాన తపోధనులను రా అని దరిచేర్చుకుని జ్ఞానార్థమును ఒసగి తన పదాన్నిచ్చి జ్ఞానధనులను గావిస్తూ ఉంది. అటువంటి మహాత్ములలో భగవాన్ శ్రీ రమణ మహర్షులు ఎంతో ప్రఖ్యాతిగాంచారు. అంతటి మహాజ్ఞాని నడయాడిన ఈ జ్ఞానభూమిని అనుభవించి జ్ఞానానుభూతిని పొందుదాం. ఇప్పటి వరకు మహిమాన్వితమైన అరుణగిరి ప్రదక్షిణా మార్గంలో విశ్వానికే ఆది గురువైన శ్రీ దక్షిణామూర్తి యొక్క శక్తివంతమైన ఆలయాన్ని దర్శించుకుని మహాజ్ఞాని అయిన భగవాన్ శ్రీ రమణ మహర్షుల యొక్క ఆశ్రమ దర్శనానికి వచ్చాము. వచ్చే భాగంలో భగవాన్ శ్రీ రమణ మహర్షుల యొక్క ఆశ్రమ వైభవాన్ని దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్తుల భక్తుగా బ్రోమరుణాచల.